రాష్ట్రంలో మందుబాబులకు పండగ లాంటి వార్త చెప్పింది ప్రభుత్వం. హోటల్స్, రెస్టారెంట్లలో అక్కడికక్కడే బీర్లను తయారు చేసి విక్రయించుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి రెడీ అయింది. మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు లైసెన్సులు మంజూరు చేస్తుంది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను నిన్నటి నుంచి ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీ వరకు మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ మైక్రో బ్రూవరీల నిర్వహణకు అవకాశం ఇవ్వనుంది. హైదరాబాద్ పరిధిలో మొత్తం 18 మైక్రో బ్రూవరీస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా విస్తరించాలని నిర్ణయించిన ఆబ్కారీ శాఖ తాజా నోటిఫికేషన్ ద్వారా లైసెన్సులు మంజూరు చేయడానికి రెడీ అయింది. ఈ మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేయడానికి 1000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాంగణం కావాలి. ఈ యూనిట్లను రెస్టారెంట్లు, ఎలైట్ బార్లు, C1 క్లబ్, TD1, TD2 లాంటి లైసెన్సులు కలిగిన ప్రాంగణాలలో ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం దరఖాస్తు చేయాలనుకునే వారు ₹1,00,000 నాన్ రిఫండబుల్ రుసుములు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకోవచ్చు. మైక్రో బ్రూవరీస్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు TCUR పరిధిలోని దరఖాస్తులు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఆయా జిల్లాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వెబ్సైట్ను సందర్శించాలి.